హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నారు. ఇంకా మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళానంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా డేస్ అవుతుంది మా పెళ్ళైన కొత్తలో వెళ్ళానంటే, మళ్ళీ ఇంతవరకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అసలు. అండ్ ఈరోజు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా పిన్ని వాళ్ళ ఇంట్లో చాలా చెట్లు ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. ఈ చెట్టు నేమ్ వచ్చేసి బగారాకు. మనం బగారన్నంలో వేసుకుంటాం కదా ఆకు, అదే చెట్టు అనమాట. చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది మన సపోటా చెట్టు. మా బాబాయ్కి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టము. వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క చెట్టు ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇది అవకాడో చెట్టు. లాస్ట్ 2 years నుంచి ఇంత పెరిగిందంట. ఇంకా దీనికి కాయలు ఎప్పుడు కాస్తాయో ఏమో. ఇంకా దానిమ్మ చెట్లు అయితే ఒక 2-3 అలా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మల్బరీ పళ్ళు అంటారు కదా, అవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా ఇవి అంతగా ఇంకా పండలేవు, నార్మల్గానే ఉన్నాయి. కొన్ని నేనైతే తెంపుకున్నాను, కొంచెం ఒగరొగరుగా ఉన్నాయి. బాగా పండినవి అయితే కొంచెం బాగుంటాయి, కానీ లైట్గా పండినాయి కాబట్టి కొంచెం పుల్లగా ఉన్నాయి. అన్నీ తెంపేసి మా అమ్మమ్మకి అయితే ఇచ్చాను, తను బాగా ఇష్టంగా తింటుంది. ఇంకా పెద్ద మామిడికైతే చెట్టు ఉంది. లాస్ట్ ఇయర్కి చాలా కాయలు కాసాయంట, ఈ ఇయర్ కూడా చాలానే కాయలు కాసాయని చెప్పింది. ఇంకా దాంతోపాటు బీరకాయ చెట్టు, సోరకాయ తీగలు ఇవన్నీ పెట్టుకున్నారు వాళ్ళైతే. ఇదేంటో నాకు తెలియదు అసలు, మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇది చిన్న ఆరెంజ్ కాయలాగా ఉన్నాయి. స్మెల్ చాలా బాగుంది, కానీ టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, ఎందుకంటే అది పండలేదు కాబట్టి. పండితే చాలా టేస్టీగా ఉంటుందంట, స్వీట్గా. ఇంకా ఇది ద్రాక్ష తీగ. ద్రాక్ష గుత్తులు కూడా చాలానే కాసాయి, కానీ మొత్తం కోతులు తినేసాయంట. ద్రాక్ష తీగని చూడడం నేను ఇదే ఫస్ట్ టైము, ఇంతవరకు అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఇంకా దాంతోపాటు పెద్ద కొబ్బరి చెట్టు కూడా ఉంది. కాయలు అయితే ఫుల్ కాస్తాయి. ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని అంటే అసలు ఎవరికి ఇవ్వరంట. ఇంకా నేను వీడియో తీస్తుంటే సడన్గా ఒక కొబ్బరికాయ అయితే కింద పడింది, అది పగిలిపోయింది. ఇంకా వెంటనే పిన్ని నాకు ఒక బౌల్లో అయితే నీళ్లు పట్టించింది. నీళ్ళు అయితే చాలా తియ్యగా ఉన్నాయి. ఇదైతే అంజీర్ చెట్టు, కాయలు పైన ఉన్నాయి, నాకు అందట్లేదని జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా అరటి చెట్లు కూడా ఉన్నాయి మా పిన్ని వాళ్ళ ఇంట్లో. ఒక 2-3 గెలలు అయితే పడినాయి. ఇప్పుడిప్పుడే ఇంకో గెల కూడా పడుతుంది. ఇంకా అరటికాయలు తీసుకొని వచ్చాను బజ్జీలు వేసుకుందామని. ఇవైతే నిమ్మకాయ చెట్లు. నిమ్మకాయ అయితే ఫుల్ కాసాయి. ఈసారి చట్నీ పెట్టుకోవడానికి బాగా పనిచేస్తుంది కదా. ఇంకా దాంతోపాటు ఇంకా పెద్ద పెద్ద సంత్రాల చెట్టు కూడా ఉంది. ఇది చెర్రీ చెట్టు అన్నమాట. చెర్రీ అంటే ఇది మనం పానకం పోసి మరి అందులో ఉడకబెట్టుకుంటే చెర్రీస్ అవుతాయంట. నాకైతే తెలియదు అది ఎలా చేస్తారో, మా పిన్ని చేస్తుందంట. ఇంకా కొన్ని సీతాఫలాలు అయితే తెంపుకున్నాను. ఆల్రెడీ కొన్ని చెట్టు మీద వండిపోయాయి, మార్నింగే తినేసా. ఇది కూడా కొంచెం పగిలినట్టు అయ్యింది. ఇంకా 2 రోజులు అయితే ఈవినింగ్ కల్లా పండిపోతుంది అని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని అయితే 2 రోజుల తర్వాత పండుతాయి. ఇంకా చాలా కాయలు అయితే తెంపుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చినాయి. వాళ్ళ హోమ్ అయితే చాలా బాగుంది, అన్ని చెట్లే ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మా బాబాయ్ వచ్చాక కొన్ని కొబ్బరికాయలు అయితే కోసిచ్చాడు. ఇంకా కొబ్బరికాయలు కోయగానే ఒకటైతే కింద పడి పగిలిపోయింది. ఇంకా ఒక బౌల్లో అయితే నీళ్లు పట్టేసుకొని తాగేసాను. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని బోండాలు తీసుకెళ్దామని ఒక 4-5 కాయలు అయితే కోయించాను. అవన్నీ వాటర్ని తీసుకొని ఒక బాటిల్ అయితే నింపుకున్నాను. నీళ్ళు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. ఎవరికైనా గుత్తకి ఇవ్వచ్చు కదా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇస్తారంట. కొబ్బరికాయలకి 10 రూపీస్కి ఒక కాయ తీసుకుంటారంట. వీళ్ళకి ఎవ్రీ ఇయర్ కాయలు కాస్తూనే ఉంటాయి. మరి అంత తక్కువకైతే మా బాబాయ్ అయితే ఇవ్వడంట. సో అలానే ఉన్నా సరే ఎండిన కాయలు అయితే ఎవరికైనా షాప్లో అమ్ముకుంటే తీసుకుంటారంట. ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టి వాటర్ బాటిల్లో నింపేసుకుంటున్నాను. నర్సరీకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక చెట్టు తీసుకొస్తూనే ఉంటాడంట మా బాబాయ్ అయితే. అసలు వాళ్ళకి ఇంకా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు, అన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా కూరగాయల చెట్లలో వంకాయలు, బీరకాయలు, సోరకాయలు, దొండకాయ తీగలు ఇవన్నీ ఉన్నాయి. బోడకాకరకాయ తీగ కూడా అన్నీ పెంచుకుంటాడు మా బాబాయ్. ఇన్ని వాళ్ళు కూరగాయలు బయట కొనుక్కోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే అన్ని చెట్లు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి.